గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎవరు? సాయిరామ్. మహేష్. 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 హలో. 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 నేను పట్టలేదండి ఎవరికి. హలో. అయిపోయిందా? రెడీ అయిందా? నేను చూసుకుంటా. హలో. క్రాంతి. క్రాంతి. హలో మహేష్. సార్ వినపడుతుందా? వినపడుతుంది సార్. మరి మరి తొందరగా రారేంటి లైన్లోకి? లేట్ అవుతుందా? ఆల్రెడీ పెట్టాను సార్, సరే గ్రూప్ లో చూడండి. పెట్టాను సార్, రాలేదు ఇంకా. ఓకే ఓకే. ఎంతమంది వచ్చారు ఇప్పటికి? ఇప్పుడు కదా సార్, 2, 3, 4, 5, 6 6 వచ్చాయి సార్. ఆరుగురు వచ్చారు. సరే చూడండి. ఇప్పుడు చూడండి. ఈ నిన్న వరకు ఎన్ని లెక్కలు చెప్పాము మొత్తం? నిన్న ఒక 2 లెక్కలు చెప్పా, అంతకుముందు ఒక 3 లెక్కలు చెప్పాను, మొత్తం 5 లెక్కలు చెప్పాను. అందులో ఏమైనా డౌట్లు ఉన్నాయా? హలో. హలో మహేష్. సార్ డౌట్లు ఏమైనా ఉన్నాయా? లేవు సార్, లేవు సార్. రాసుకున్నారా? అన్నీ నోట్ చేసుకుంటున్నారా ఎప్పటికప్పుడు? నోట్ చేసుకున్నాం సార్. ఆ, నోట్ చేసుకోండి, ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలి మీరు. పెడుతున్నా కదా సార్, పీడిఎఫ్ పెడుతున్నాం ఆ, కదా సార్, ఆ, నోట్ అవి చేసుకున్నాం సార్. అవి నోట్ చేసుకోండి ఎప్పటికప్పుడు. సరే చూడండి. ఇవాళ సరే. ఇవాళ మరొక లెక్క మొదలు పెడదాం. క్రాంతి. 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 హలో. క్రాంతి. క్రాంతి. జాహ్నవి. జాహ్నవి. హలో. చూడ మీద ఏదో వచ్చింది. హలో. హలో జాహ్నవి. ఇందులో పేర్లు మార్చాలి. యామిని. యామిని. హలో. యామిని. సార్ వినపడుతుందా? వినపడుతుంది సార్. మరి మాట్లాడరేంటి? మీరు వినపడలేదేమో అనుకుంటున్నాను నేను. మీరు మాట్లాడండి. సరే చూడండి. ఇక్కడ నిన్న ఒక ఓకే సార్. నిన్న ఒక 2 లెక్కలు చెప్పాను. మొన్న అంత ముందు క్లాసులో 3 లెక్కలు చెప్పా. 5 లెక్కలు. ఇవాళ ఇంకో 2 లెక్కలు చూద్దాం ఎలా ఉంటాయో. చూసిన తర్వాత అప్పుడు అర్థమైతే నెక్స్ట్ మెథడ్లోకి వెళ్ళడం అనేది, నెక్స్ట్ మెథడ్లోకి వెళ్దాం. చూడండి ఈ లెక్క చూడండి. వాళ్ళ లెక్క ఇలా 6 లెక్క. మెస్సర్స్ శుభ మందుల కంపెనీ వారు 1/7/2018 మెస్సర్స్ శుభ మందుల కంపెనీ వారు 1/7/2018 ఒక యంత్రాన్ని 1,60,000 రూపాయలకు దిగుమతి చేసుకున్నారు. రవాణా కస్టమ్స్ సుంకాలు. కస్టమ్స్ సుంకాల క్రింద 80 రవాణా వచ్చిందమ్మా. రవాణా కస్టమ్స్ సుంకాల క్రింద రవాణా కస్టమ్స్ పైన రవాణా కస్టమ్స్ సుంకాల క్రింద 80,000 రూపాయలు 80,000 రూపాయలు స్థాపన ఖర్చుల నిమిత్తం 60,000 రూపాయలు చెల్లించారు. ఇది మొదట కొన్న యంత్రం 1/7/2018. ఇదిగో ఇక్కడ చూడండి. ఇక్కడ 1/7/2018 ఒక యంత్రాన్ని 1,60,000 రూపాయలు దిగుమతి చేసుకొని, రవాణా కస్టమ్స్ సుంకాల క్రిందేమో 80,000 రూపాయలు, స్థాపన ఖర్చుల క్రిందేమో 60,000 రూపాయలు చెల్లించారు. నెక్స్ట్ చూడండి రెండో యంత్రం 1/7/2019
అదే 2019న లోకల్గా లభించే మరొక యంత్రాన్ని ₹1,00,000 కొన్నాడు. రెండో యంత్రం ఇది. ఎప్పుడంటే 1/1/2019న స్థానికంగా అంటే లోకల్గా లభించే మరొక యంత్రాన్ని ₹1,00,000 కొనుగోలు చేశారు. తర్వాత 1/7/2000న 1/7/2000 ఇది 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 ఇక్కడ 2018 అని పడాలి. పొరపాటు పని చూసుకోండి. ఇది 2018. సరి చేసుకోండి. 1/7/2000 కాదు, 1/7/2018. అమ్మాయిలు ఈ డేట్ సరి చేసుకోండి. నేను ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నా చూడండి. అక్కడ 3 చుక్కలు పెట్టా చూడండి. ఈ 3 చుక్కలు పెట్టిన దగ్గర డేటు కొన్ని తప్పుగా రాసా. 2018. 1/7/2000 కాదు, ఇది 2018. 1/7/2018న దిగుమతి చేసుకున్న యంత్రాలలో 1/3 వంతు పనికి రాకపోవడం వలన 34,800 రూపాయలకి అమ్మకం చేశారు. 1/7/2019న దిగుమతి చేసుకున్న యంత్రాలలో 1/3 వంతు పనికి రాకపోవడం వలన ఇదిగో ఈ తేదీ ఏంటంటే 1/7/2020. ఈ తేదీ 1/7/2020. ఈ తేదీ రౌండ్ ఆఫ్ చేసినటువంటి తేదీ ఏంటంటే 1/7/2020. ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ 3 చుక్కలు పెట్టాను చూసారా. ఇది 2000 కాదు, 2020. ఇది 2020. 1/7/2020న దిగుమతి చేసుకున్న యంత్రాలలో 1/3 వంతు పనికి రాకపోవడం వలన 34,000 రూపాయలకి అమ్మకం చేశారు. 1/7/2020న దిగుమతి చేసుకున్నటువంటి యంత్రాలలో దిగుమతి చేసుకున్న యంత్రాలంటే మొట్టమొదటిగా మనం కొన్న యంత్రాలు. దిగుమతి చేసుకున్న యంత్రాలలో 1/3 వంతు పనికి రాకపోవడం వలన ఏం చేశారంటే 34,800 రూపాయలకి విక్రయించడం అనేది జరిగింది. 34,800 రూపాయలకి విక్రయించారు. అదే రోజు 50,000 రూపాయలు విలువ కలిగినటువంటి యంత్రాలను కొనుగోలు చేయడం అనేది జరిగింది. అదే రోజు 50,000 రూపాయలు విలువ కలిగిన యంత్రాలను కొనుగోలు చేశారు. స్థిర వాయిదాల పద్ధతి ప్రకారం సంవత్సరానికి 20% చొప్పున 20% చొప్పున తరుగుదలను లెక్కించి యంత్రాల ఖాతాను 2018, 2019, 2020 సంవత్సరాల వరకు చూపండి. ఇక్కడ చూడండి, ఈ 5వ లైన్లో ఉంది 1/7/2000 అని ఉంది. అది 1/7/2000 కాదు, 1/7/2020. 1/7/2020. అది కొంచెం సరి చేసుకోండి. పొరపాటున నేను 2000 అని రాశాను. 1/7 5వ లైన్లో ఉన్న అమౌంట్ ఏంటంటే 1/7/2020. రాసుకున్నారా? జాహ్నవి, హలో యామిని, క్రాంతి చూడమ్మా. ఈ 5వ లైన్లో డేట్ ఉంది చూడండి. 1/7/2000 చూసారా? నేను అండర్లైన్ చేస్తాను. అది 1/7/2020 అని వేసుకోండి. పొరపాటున నేను 2000 అని రాశాను, కానీ 1/7/2020. అది మనం ఎన్ని సంవత్సరాలు తయారు చేయమన్నాడు? 2018, 2019, 2020 వరకు తయారు చేయమన్నాడు. 3 సంవత్సరాలు తయారు చేయమన్నాడు. ఇప్పుడు ఎన్ని యంత్రాలు కొన్నాడు? మనకి ఇక్కడ 3 యంత్రాలు కొన్నాడు. ఇక్కడ ఫస్ట్ లైన్ ఒక యంత్రాన్ని కొన్నాడు. 1/7/2018 అంటే అది దిగుమతి చేసుకున్న యంత్రం. అది ఫస్ట్ యంత్రం. రెండోది ఇక్కడ ఉంది చూడండి. 1/1/2019న లోకల్గా లభించే మరొక యంత్రాన్ని కొన్నాడు. అంటే ఇది రెండో యంత్రం. మూడో యంత్రం ఎప్పుడు? మూడో యంత్రం అంటే 1/7/2020. 1/7/2020న దిగుమతి చేసుకున్న యంత్రాలలో అంటే మొదట కొన్న యంత్రాలలో 1/3 వంతు పనికి రాకపోవడం వలన 34,800 రూపాయలకి అమ్మేశాడు. అదే రోజు అంటే 1/7/20 ఇక్కడ చూడండి, మూడో యంత్రం దగ్గర ఉంటుంది మనకి. ఇదిగో మూడో యంత్రం ఉంది ఇక్కడ. 1/7/20 అని ఉంది, కనబడుతుంది ఇక్కడ. 1/7/20 2 నగదు ఖాతా అని ఉంది, కనబడుతుందా స్క్రీన్ మీద? కనపడుతుంది సార్. ఇది మూడో యంత్రం. 1/7/20న మూడో యంత్రాన్ని 50,000 రూపాయలకు కొన్నాడు. ఈ కొన్న తేదీన అమ్మేశాడు. చూడండి క్రెడిట్ వైపున 1/7/2020 అని ఉంది. 1/7/2020 బై నగదు ఖాతా ఇది ఉంది.
అదే రోజున ఈ అమ్మేసిన రోజునే మరలా ఒక యంత్రాన్ని కొన్నాడు. మొత్తం 3 యంత్రాలు కొన్నాడు. అందులో ఏం చేశాడంటే రెండు యంత్రాలు మన దగ్గర ఉన్నాయి. ఒక యంత్రంలో కొంత భాగాన్ని అమ్మేశాడు. మొదటి కొన్న యంత్రంలో 1/3 అమ్మేశాడు, 2/3 మన దగ్గర ఉంది. రెండోసారి కొన్న యంత్రం ఉంది మన దగ్గర, మూడోసారి కొన్న యంత్రం కూడా మన దగ్గరే ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు చూడండి, మొత్తం 3 యంత్రాలు కొన్నాడు ఇక్కడ. అర్థమవుతుందా? 1/7/2018 ఒక యంత్రాన్ని దిగుమతి 1/7/2018 ఒక యంత్రాన్ని కొన్నాడు. అంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు. ఎంతగా దిగుమతి చేసుకున్నాడు? దాని ఖరీదేమో 1,60,000 రూపాయలు. మాట్లాడకండి అమ్మా, 1,60,000 రూపాయలు దాని యొక్క ఖరీదు. ఇక్కడ చూడండి, 1/7/2018 నగదు ఖాతా 1,60,000. తర్వాత దానికి దిగుమతి ఖర్చులేమో 80,000 చెల్లించాడు. తర్వాత స్థాపన నిమిత్తమేమో 60,000 చెల్లించాడు. 1,80,000 ప్లస్ 1,60,000 ప్లస్ 80,000 ప్లస్ 60,000 మొత్తం 3 లక్షలు. మొదట దిగుమతి చేసుకున్న యంత్రం యొక్క టోటల్ కాస్ట్ ఎంత అంటే 3 లక్షల రూపాయలు అయింది. 1,60,000 రూపాయలకేమో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాడు. రవాణా మరియు కస్టమ్స్ సుంకాల కిందేమో 80,000 చెల్లించాడు. ఆ తర్వాత ఇంకే దేనికి చెల్లించాడంటే స్థాపన ఖర్చుల నిమిత్తమేమో 60,000 చెల్లించాడు. ఈ మొత్తం 3 కూడితే యంత్రం కొన్న ఖరీదు వస్తుంది. యంత్రాల ఖాతా డెటార్ 2 నగదు ఖాతా. అందుకని డెబిట్ వైపున 2 కొన్నప్పుడు ఎప్పుడు కూడా 2 నగదని డెబిట్ చేయాలి. అమ్మినప్పుడు ఎప్పుడు కూడా బై నగదని క్రెడిట్ చేయాలి. అమ్మామనుకోండి మన నగదు వచ్చేస్తుంది. నగదు ఖాతా డెటార్ 2 యంత్రాల ఖాతా బై నగదని రాయాలి. కొన్నప్పుడేమో యంత్రాల ఖాతా డెటార్ 2 నగదు ఖాతా యంత్రాల లోపలికి వస్తాయి, నగదు బయటకు పోతుంది కాబట్టి నగదుని క్రెడిట్ చేయాలి. అందుకని మొదటి యంత్రం కొన్నాం 1/7/2018 యంత్రం కొన్నప్పుడు 2 నగదు ఖాతా అని చెప్పి 1,60,000 యంత్రం ఖరీదు, 80,000 రవాణా కస్టమ్స్ సుంకాలు, 60,000 స్థాపన ఖర్చులు. ఈ మొత్తం కూడితే 1,60,000 ప్లస్ 20,000 ప్లస్ 60,000 కూడితే మొత్తం ఎంత వస్తుందంటే 3 లక్షల రూపాయలు వస్తుంది. ఇది 1/7/2018 కొన్నటువంటి ఒకటో యంత్రం. ఇది ఇక్కడ ఒకటో యంత్రం అని కూడా రాశా. తర్వాత మనకి ఎప్పుడూ కూడా స్థిర వాయిదాల పద్ధతిలో ఏం చేయాలన్నాడు? స్థిర వాయిదాల పద్ధతి ప్రకారం సంవత్సరానికి 20% చొప్పున తరుగుదల లెక్కిస్తారు అన్నాడు. మనకి ఖాతా పుస్తకాలు ఎప్పుడు ముగిస్తాడో లెక్కలో ఇవ్వలా, ఇచ్చాడా? ఖాతా పుస్తకాలు ఎప్పుడు ముగిస్తాడో, మార్చి 31 ముగిస్తాడో, డిసెంబర్ 31 ముగిస్తాడో మనకి లెక్కలో ఎక్కడా ఇవ్వలేదు. ఏమీ చెప్పనప్పుడు డిసెంబర్ 31 తీసుకుంటాం. అందుకనే చూడండి, ఇక్కడ 31/12/18 31/12/18 డిసెంబర్ 31 వేసాం. బై తరుగుదల అని చెప్పి మొదటి యంత్రం కొన్న ఖరీదు ఎంత? 3 లక్షలు. 3 లక్షలు ఇంటూ 20/100 ఇంటూ ఏ తేదీని కొన్నాం దాన్ని? క్రాంతి హలో ఏ తేదీని కొన్నాం మొదటి యంత్రాన్ని? ఏ తేదీన కొన్నాం మొదటి యంత్రాన్ని? ఫస్ట్ యంత్రాన్ని ఏ తేదీన కొన్నాం? 1/7/2018 సార్. 1/7/2018 సార్. yes, వెరీ గుడ్. 1/7/2018 కొన్నాం. మనం తరుగుదల ఎప్పుడు కడుతున్నాం? తరుగుదల 31/12/2018 తరుగుదల కడుతున్నాం. 31/12/2018. అంటే ఈ కొన్న తేదీ నుంచి ఈ తరుగుదల కట్టే తేదీ వరకు ఎన్ని రోజులు ఉంది టైము? ఎన్ని నెలలు ఉంది? 6 నెలలు ఉంది. అందుకని ఇక్కడ మనం చూడండి ఏం చేసాం? 6/12 వేసాం. బై తరుగుదల ఖాతా అని చెప్పి 3 లక్షలు ఇంటూ 20/100 తరుగుదల రేటు 20% కాబట్టి 20/100 ఇంటూ 6/12. 3 లక్షలు ఇంటూ 20/100 ఇంటూ 6/12 మనకి వేస్తే ఎంత వచ్చిందంటే తరుగుదల మొదటి సంవత్సరానికి 30,000 వచ్చింది. ఫస్ట్ కొన్న యంత్రం మీద 6 నెలలకి తరుగుదల కడితే 30,000 వచ్చింది. ఇప్పుడు దీనిని నిల్వ తేల్చేయాలి. ఈ 3 ఇప్పుడు ఏం చేస్తామంటే దీనిని కూడితే ఎంత వచ్చింది మనకి? మొదటి సంవత్సరం కూడితే 3 లక్షలు వస్తుంది. మొదటి సంవత్సరం కూడితే మనకి ఎంత వస్తుంది అంటే 3 లక్షలు వస్తుంది. ఈ 3 లక్షలని మనం ఇక్కడ కూడితే కిందకి 3 లక్షలు వచ్చింది. దీన్ని మళ్ళీ కుడివైపు తీసుకొస్తాం 3 లక్షలు. నిల్వ తేలిస్తే ఎంత వచ్చిందంటే ఇది నిల్వ తేలిస్తే 2,70,000 వచ్చింది. దీన్ని నెక్స్ట్ ఇయర్ అంటే 1/1/2019 1/1/2019కి 2 తెచ్చిన నిల్వ అని చెప్పి 2,70,000 రాస్తాం. 2 తెచ్చిన నిల్వ 2,70,000 రాస్తాం. రాసిన తర్వాత 1/1/2019 2 నగదు ఖాతా అని చెప్పి మరలా ఒక లోకల్ యంత్రాన్ని కొన్నాం. గుర్తుందా? స్థానిక యంత్రాన్ని లోకల్ యంత్రాన్ని కొన్నామని చెప్పి మనకి 3వ లైన్లో చెప్పాడు. చూడండి, ఇక్కడ లెక్కలో అండర్లైన్ చేస్తా చూడండి. నేను 3వ యంత్రం లోకల్గా లభించే మరొక యంత్రాన్ని 1,00,000 రూపాయలు కొనుగోలు చేశారు. 1/1/2019 లోకల్గా లభించే మరొక యంత్రాన్ని 1,00,000 రూపాయలకు కొనుగోలు చేశారు అన్నాడు. ఈ యంత్రం రెండో యంత్రం ఇది. 1/1/2019 2 నగదు ఖాతా 1,00,000 రూపాయలు ఈ యంత్రం కొన్నాం.
తర్వాత ఈ సంవత్సరంలో తెచ్చిన నెల ఒకటి ఉంది. ఈ యంత్రం 1/1/2019 అంటే సంవత్సర ప్రారంభంలోనే మనం యంత్రాన్ని కొన్నాం. సంవత్సర ప్రారంభంలోనే మనం ఏం చేసామంటే యంత్రాన్ని కొన్నాం. సంవత్సర ప్రారంభంలోనే యంత్రాన్ని కొన్నాం. యంత్రాన్ని కొంటే ఇప్పుడు దీని మీద తరుగుదల కట్టాలి. సంవత్సరం ఆఖరణ 31/12/2019 మనం తరుగుదల కట్టాలి. తరుగుదల కట్టితే ఒకటో యంత్రం మనకి ఏ పద్ధతి ప్రకారం చేస్తున్నాం? మనం స్థిర వాయిదాల పద్ధతి ప్రకారం చేస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా కొన్న ఖరీదు మీద కట్టాలి. ఇది కొన్న ఖరీదు అంతా 3 లక్షలు. 3 లక్షల మీద తరుగుదల కట్టాలి. 3 లక్షలు ఇంటూ 20/100. ఎందుకంటే ఇక్కడ సంవత్సరం అంతా కూడా ఈ యంత్రాన్ని మనం వినియోగించుకున్నాం. అందుకనే 3 లక్షలు ఇంటి 3 లక్షల మీద సంవత్సరానికి వినియోగించుకున్నాం. కాబట్టి 20/100 కడితే మనకి ఎంత వస్తుందంటే 60,000 వస్తుంది. నెక్స్ట్ రెండో యంత్రం 31/12/2019 మరలా బై తరుగుదల. ఇక్కడ చూడండి, రెండో యంత్రం వేసా. ఒకటంటే ఒకటో యంత్రం, రెండు అంటే రెండో యంత్రం. రెండో యంత్రం యొక్క ఖరీదు ఎంత? రెండో యంత్రం యొక్క ఖరీదు ఎంత? ₹1,00,000 సార్. ₹1,00,000. ఇప్పుడు బై తరుగుదల అని చెప్పి ₹1,00,000. ఈ యంత్రాన్ని మనం పూర్తిగా వినియోగించుకున్నాం. కాబట్టి ₹1,00,000 ఇంటూ 20/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 20,000 వస్తుంది. రెండో యంత్రం మీద తరుగుదల. ఇక ఈ సంవత్సరం మనం కొనడం కానీ అమ్మడం కానీ ఏమీ లేవు. కాబట్టి ఈ రెండు కూడతాం. డెబిట్ వైపు ఉన్నటువంటి రెండు అంశాలు కూడాలి. డెబిట్ వైపు ఉన్న రెండు అంశాలు కూడితే మనకి ఎంత వస్తుందంటే 3,70,000 వచ్చింది. డెబిట్ వైపు రెండు అంశాలు కూడితే 3,70,000 వచ్చింది. దాన్ని మనం కుడివైపు తీసుకొస్తాం. ఇది కుడివైపు తీసుకొస్తే క్రెడిట్ వైపుకి 3,70,000 వచ్చింది. ఈ 3,70,000 నుంచి 60,000 మొదటి యంత్రం మీద తరుగుదల, రెండో యంత్రం మీద తరుగుదల 20,000 తీసేస్తే మనకి ఎంత మిగులుతుందంటే 2,90,000 మిగులుతుంది. మొదటి యంత్రం మీదేమో 60,000, రెండో యంత్రం మీదేమో 20,000 తీసేస్తే మనకి 2,90,000 మిగులుతుంది. ఇప్పుడు అది 31/12/2019. దీనిని నెక్స్ట్ ఇయర్కి తీసుకురావాలి. నెక్స్ట్ ఇయర్ అంటే ఎంత అవుతుందంటే 1/1. నెక్స్ట్ ఇయర్ అంటే 1/1/2019. ఇప్పటికి 2 తెచ్చిన నిల్వ, ఇక్కడ బై తేల్చిన నిల్వ ఉందా 2,90,000. ఇక్కడికి వచ్చేటప్పటికి 2 తేల్చిన నిల్వ 2,90,000 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూడండి, ఈ మూడో యంత్రాన్ని 5వ లైన్లో చూడండి. 1/7/2020 దిగుమతి చేసుకున్న యంత్రాలలో 1/3 వంతు చూడండి. ఇక మీకు స్క్రీన్ మీద చూపిస్తా చూడండి. 1/7/2020 ఇది 2,000 కాదు. 1/7/2020 దిగుమతి చేసుకున్న యంత్రాలలో 1/3 వంతు పనికి రాకపోవడం వలన 34,800 రూపాయలకి అమ్మకం చేశారు. అదే రోజున 50,000 రూపాయలు విలువ కలిగిన యంత్రాలను కొన్నారు. అదే రోజు అంటే 1/7/2020 కొన్నాడు. చూడండి ఇక్కడ రాసాం. ఇది 1/7/2020. ఇది ఎన్నో యంత్రం అంటే థర్డ్ యంత్రం, మూడో యంత్రం. ఇది 1/7/2020 నగదు ఖాతా. ఇది మూడో యంత్రం. ఇక ఈ యంత్రం కొన్న రోజు మొదటి యంత్రంలో కొంత భాగాన్ని, మొదటి యంత్రం అంటే 3 లక్షల రూపాయలకు కొన్నాం. అందులో 1/3 వంతు పనికి రాకుండా పోవడం చేత అమ్మేశాం. చూడండి, బై నగదు ఖాతా. అది ఏ తేదీనైతే అమ్మేశామో, యంత్రం అమ్మినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఎన్ని ఉంటాయంటే ముఖ్యంగా 3 ఉంటాయని చెప్పుకున్నాం. అవి ఏంటంటే యంత్రం యొక్క అమ్మకం ధర, అమ్మేసే తేదీ వరకు యంత్రం మీద యొక్క తరుగుదల, అమ్మకం వలన లాభం వచ్చిందా నష్టం వచ్చిందా. దీస్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ ఇష్యూస్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై వైల్ సెల్లింగ్ ద మెషిన్. యంత్రం అమ్మేసే రోజు అప్పుడు ఈ 3 విషయాలు కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. యంత్రం యొక్క అమ్మకం ధర, నగదు, రెండోది అమ్మే తేదీ వరకు ఉన్నటువంటి తరుగుదల, తర్వాత మూడోది ఏంటంటే అమ్మకంపై లాభము లేదా నష్టం. ఈ తేదీని అమ్మేస్తున్నాం 1/7/2020 మొదటి కొన్న యంత్రాలలో అంటే దిగుమతి చేసుకున్న యంత్రాలలో 1/3 వంతు, దిగుమతి చేసుకున్న యంత్రాలలో 1/3 వంతు అమ్మేస్తున్నాం. ఎంతగా అమ్మేస్తున్నాం? దిగుమతి చేసుకున్న యంత్రాలలో 1/3 వంతు బై నగదు ఖాతా అని చెప్పి ఎంతగా అమ్మామంటే 34,800కి అమ్మాం. తర్వాత బై తరుగుదల ఖాతా అని చెప్పి అమ్మిన 1/3 వంతు మీద తరుగుదల కట్టాలి. మొత్తం 3 లక్షలు కొన్నాం మనం. మొత్తం 3 లక్షలు కొన్నాం. అందులో ఎంత అమ్మేస్తున్నాం? 1/3 వంతు. 1/3 వంతు ఎంత? 1,00,000 రూపాయలు. 3 లక్షలు ఇంటూ 1/3 వేస్తే మనకి 1,00,000 రూపాయలు వస్తుంది. ఈ 1,00,000 రూపాయల మీద మాత్రమే మనం అమ్మిన భాగం మీద మాత్రమే తరుగుదల కట్టాలి. ఈ 1,00,000 రూపాయలు ఇంటూ 20/100 ఇంటూ ఏ తేదీని అమ్మేస్తున్నాం? 1/7/2020 అమ్ముతున్నాం. అంతేనా క్రాంతి? 1/7/2020 అమ్ముతున్నాం. అంతేనా? అవును సార్. ఎప్పుడు కొన్న యంత్రాన్ని అది? 1/7/2020 కొన్నాం సార్. 1/7/2020 అమ్ముతున్నాం. ఎప్పుడు కొన్న యంత్రాన్ని? ఫస్ట్ కొన్న యంత్రంలో. ఇది ఫస్ట్ కొన్న యంత్రం అంటే 1/7/2018 కొన్న యంత్రం. కనపడుతుందా?
17 ఆ, 1 ఇది ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంచండి. 17 2018 కొన్నటువంటి యంత్రం. ఈ యంత్రంలో మనం ఏం చేస్తున్నామంటే ఈ యంత్రంలో మనం ఈ యంత్రం 17 2018 కొన్న యంత్రం 3 లక్షల రూపాయలకు కొన్నాం. అందులో 1/3 వంతు అమ్మేస్తున్నాం. 1/3 వంతు ఎంత వస్తుంది? 3 లక్షలు ఇంటూ 1/3 అంటే 1,00,000 రూపాయలు వస్తుంది. ఈ 1,00,000 రూపాయల మీద ఈ 1,00,000 రూపాయల మీద మనం తర్వాత తరుగుదల కట్టాలి. ఈ 1,00,000 రూపాయల మీద తరుగుదల కట్టాలి. 1,00,000 ఇంటూ 20/100 ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పటికి మనం ఈ సంవత్సరం 1/1/2020 2 తెచ్చిన నెల ఉంది. 1/1/2020 నుంచి 1/7/2020 వరకు అంటే 6 నెలలు ఉంటాయి. 6/12 అర్థమైందా క్రాంతి? అర్థమైంది సార్. ఈ మనం తెచ్చిన నెల ఇక్కడ 1/1/2020 2 తెచ్చిన నెల అని రాసాం. అమ్మేసే తేదీ ఎప్పుడంటే 1/7/2020. ఈ తేదీ నుంచి తెచ్చిన నెల దగ్గర నుంచి అమ్మేసే తేదీ వరకు ఎన్ని నెలలు ఉంటుందో అన్ని నెలలకి తరుగుదల కట్టాలి. ఎన్ని నెలలు ఉందో అమ్మేసే తేదీ వరకు? 6 నెలలు. 6 నెలలు. 6 నెలలకు కాబట్టి 6 నెలలకు కాబట్టి దీనికి తరుగుదల 6 నెలకే తరుగుదల కట్టాలి మనం. 6 నెలలకు తరుగుదల కడితే ఎంత వస్తుందంటే 1,00,000 రూపాయలు ఇంటూ 20/100 ఇంటూ 6/12 తరుగుదల కడితే మనకి ఎంత వస్తుందంటే 10,000 వస్తుంది తరుగుదల. 10,000. ఇప్పుడు 1/3 వంతు అమ్మగా మనకి 34,800 వచ్చింది. తర్వాత బై తరుగుదల ఖాతా అమ్మేసిన యంత్రం మీద 10,000 తరుగుదల వచ్చింది. ఇక మనకు మ్యూట్లో పెట్టుకోండి. ఇక మనకి మ్యూట్లో పెట్టుకోండి ఎవరో. మనకి అమ్మేసే తేదీన ఆ యంత్రం మీద లాభం లేదా నష్టం కట్టాలి. ఇట్లా 2-3 యంత్రాలు ఉన్నప్పుడు కానీ లేదా ఒక యంత్రంలో సగభాగం కానీ 3వ వంతు కానీ అమ్మేసినప్పుడు మనకి డైరెక్ట్గా ఇక్కడ కట్టడం అనేది కుదరదు. ఇక్కడ కట్టాలంటే ఒకే యంత్రం ఉండి ఆ యంత్రాన్ని అమ్మేసినట్లయితే అప్పుడు మాత్రమే మనం ఇక్కడ లెక్కలోనే కట్టడం అనేది జరుగుతుంది. కానీ 2-3 యంత్రాలు ఉండి అందులో ఒక యంత్రాన్ని కానీ అందులో సగాన్ని కానీ 1/3 వంతు కానీ అమ్మేసినప్పుడు మనం ఇక్కడ కట్టడం అనేది సాధ్యం కాదు. అందుకని ఏం చేస్తామంటే సపరేట్గా ఆ లెక్కకి ఎంత అయితే ఖాళీ కావాలో ఆ ఖాళీ వదిలేసుకుని లెక్క కావాల్సినటువంటి ఖాళీ వదిలేసుకుని మనం ఏం చేస్తామంటే సపరేట్గా వేరే షీట్లోకి వెళ్తాం. వేరే షీట్లోకి వెళ్ళి అప్పుడు ఆ యంత్రం అమ్మకంపై లాభం లేదా నష్టాన్ని లెక్కిస్తాం. ఇక్కడ చూడండి, అది మనకి ఎప్పుడు అమ్మేశాడు? ఇది 2020లో అమ్మేశాడు. కాబట్టి మనకి ఇచ్చింది కూడా మన యంత్రం తరుగుదల ఖాతాని 2018, 2019, 2020 వరకు తయారు చేయమన్నాడు. అందుకనే ఆ పేజీ వదిలేసి నేను నెక్స్ట్ పేజీలోకి వెళ్ళి చూడండి, ఇక్కడ యంత్రం అమ్మకంపై లాభము లేదా నష్టాన్ని లెక్కించుట అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. యంత్రం అమ్మకంపై లాభము లేదా నష్టాన్ని లెక్కించుట. ఇక్కడ చూడండి, 1/7/2018 అంటే స్టార్టింగ్లో యంత్రం కొన్న ఖరీదు 3 లక్షలు. మనకేంటంటే 1,60,000 రూపాయలకి యంత్రం కొన్నాం. 80,000 రూపాయలకి దిగుమతి సుంకాలు చెల్లించాం. 60,000 రూపాయలు స్థాపన ఖర్చులు చెల్లించాం. మొత్తం కూడితే 3 లక్షలు ఉంది. 1/7/2018 యంత్రం యొక్క ఖరీదు, కొన్న ఖరీదు కానీ దిగుమతి సుంకాలు కానీ స్థాపన ఖర్చులు కానీ కూడితే మొత్తం 3 లక్షలు వచ్చింది. అది ఇందులో ఈ 1/7/2020 పై యంత్రాలలో అమ్మిన భాగం 1/3 వంతు 3 లక్షల రూపాయలు విలువ గల యంత్రాలు కొన్నాం మనం 1/7/2018. అందులో 3వ వంతు అమ్మేస్తున్నాం. ఎప్పుడు? 1/7/2020 3వ వంతు అమ్మేస్తున్నాం. దాని యొక్క ఖరీదు ఎంత అవుతుందంటే 3 లక్షలు ఇంటూ 1/3 వేస్తే 1,00,000 రూపాయలు అవుతుంది. అమ్మిన యంత్రం యొక్క ఖరీదు, కొన్న తేదీన అమ్మిన యంత్రం యొక్క ఖరీదు 3 లక్షలు ఇంటూ 1/3 1,00,000 రూపాయలు అవుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి లెక్కలు క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి, 1/7/2018 అమ్మిన యంత్రం యొక్క కొన్న ఖరీదు 1/7/2018 మనం 1/7/2020 అమ్మేస్తున్నాం. ఈ అమ్మేసే యంత్రం యొక్క కొన్న ఖరీదు ఎంతంటే మొదటి తేదీన 1,00,000 రూపాయలు కొన్నాం. నెక్స్ట్ మైనస్ తరుగుదల. ఇప్పుడు మొదటి సంవత్సరం ఎన్ని నెలలకు 1/7/2018 కొన్నాం. తరుగుదల ఎప్పుడు లెక్కిస్తున్నాం అంటే 31/12/2018 వరకు తరుగుదల లెక్కిస్తున్నాం. 1/7/2018 ఏమో యంత్రాన్ని కొన్నాం. 31/12/2018 వరకు అంటే 6 నెలలు మాత్రమే వినియోగించాం. ఈ 6 నెలలకి తరుగుదల లెక్కించాం. 1,00,000 ఇంటూ 20/100 ఇంటూ 6/12 వేస్తే మనకి తరుగుదల ఎంత వస్తుందంటే 10,000 వస్తుంది తరుగుదల. ఈ 1,00,000 రూపాయల్లోంచి ఈ 10,000 తీసేయండి. తీసేస్తే 90,000. 1/1/2019 విలువ 90,000. నెక్స్ట్ మైనస్ 2019లో 12 నెలలకు తరుగుదల. ఎందుకంటే మనం 12 నెలలు వినియోగించుకున్నాం దాన్ని.
2019లో 12 నెలల్లో పూర్తిగా వినియోగించుకున్నాం. అందుకనే ₹1,00,000 ఇంటూ 20/100 వేస్తాం. ₹1,00,000 ఇంటూ 20/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 20,000 వచ్చింది. ఈ 90,000 నుంచి 20,000 తీసేయండి. తీసేస్తే ఎంత వస్తుందంటే 70,000. 1/1/2020 విలువ. తర్వాత ఎప్పుడు అమ్మేసాం ఈ యంత్రాన్ని మనం? ఎప్పుడు అమ్మేసామంటే 1/7 చూడండి, 1/7/2020 అమ్మేసాం. అంటే ఈ సంవత్సరం మళ్ళీ 2020లో ఎంతకాలం వాడుకున్నామంటే మైనస్ చూడండి, మైనస్ 2020లో తరుగుదల అని చెప్పి 2020లో తరుగుదల అని చెప్పి 2020లో 1/1/2020 నుంచి మనం అమ్మేసే తేదీ 1/7/2020 అంటే జూలై 1 అన్నా డిసెంబర్ 31 అన్నా కూడా ఒకటే. జూలై 1 అన్నా జూన్ 30 అన్నా కూడా ఒకటే. ఈ జూన్ 30 36/20 వరకు అమ్మేసే తేదీ వరకు. మనం అమ్మేసేదేమో జూలై 1 అమ్మేస్తున్నాం, అంతకు ముందు తేదీ వరకు తరుగుదల కడతాం. అంతకు ముందు తేదీ అంటే జూన్ 30, 1/1/2020 నుంచి 36/2020 వరకు అంటే 6 నెలలు ఉంటాయి. ఈ 6 నెలలకి తరుగుదల కట్టాలి. ఇక్కడ రాసే చూడండి, 6 నెలలు, 6 నెలలకి తరుగుదల ₹1,00,000 ఇంటూ ఇచ్చిన శాతం 20/100 ఇంటూ 6/12 వేస్తే మనకి 10,000 తరుగుదల వచ్చింది. ఈ 70,000 నుంచి 10,000 తీసేస్తే 60,000 ఉంది. ఇప్పుడు అమ్మేసే తేదీన 1/7/2020 బ్రాకెట్లో అమ్మకం తేదీన యంత్రం యొక్క విలువ 1/7/2020 అమ్మేసే తేదీన యంత్రం యొక్క విలువ ఎంత ఉందంటే 60,000 ఉంది. దీనిని ఈ 60,000 రూపాయలు విలువ కలిగిన యంత్రాన్ని మైనస్ అమ్మకం ధర ఎంతకు అమ్మేశారంటే 34,800 రూపాయలకి అమ్మేశాడు. 60,000 రూపాయలు విలువ కలిగిన యంత్రాన్ని 34,800కి అమ్మేశాడు. క్రాంతి, జాహ్నవి, హలో జాహ్నవి. ఇప్పుడు 60,000 రూపాయలు విలువ కలిగిన యంత్రాన్ని 34,800 రూపాయలకి అమ్మేశాడు. లాభమా నష్టమా? నష్టం సార్. నష్టం. 60,000 నుంచి నష్టం సార్. ఈ 60,000 నుంచి 34,800 తీసేస్తే మనకి ఎంత వస్తుంది అంటే నష్టం 25,200 వస్తుంది. 25,200. ఇప్పుడు చూడండి, ఈ మొత్తాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి? ఇక్కడ వేయాలి. ఇదిగో బై లాభ నష్టాల ఖాతా బ్రాకెట్ నష్టం కింద రాసే చూడండి, అమ్మిన భాగముపై ఎంత భాగం అమ్మాం మనం? అమ్మిన భాగం ఎంత? మొదటి కొన్న యంత్రంలో ఎంత భాగం అమ్మేసాం? 25,200. కాదు, మన నష్టం వచ్చింది 25,200. ఎంత భాగాన్ని అమ్మేస్తే మనకు అంత నష్టం వచ్చింది? 1/3 అమ్మేసాం, అంతేనా? మొదట కొన్న యంత్రం 3 లక్షలు విలువ యంత్రాన్ని కొన్నాం, అందులో 1/3 అమ్మేసాం. ఈ 1/3 ఎంతకు అమ్మాం? 34,000. చూడండి, మొదటిది 30 ఇక్కడ కనబడుతున్న స్క్రీన్ మీద 34,800. మొదటి యంత్రం అదే మొదటి కొన్న యంత్రంలో 1/3 అమ్మేగా మనకి 34,800 రూపాయలు నగదు వచ్చింది. ఆ యంత్రాన్ని చెప్పండి, చెప్పమ్మా. అమ్మ మ్యూట్ ఆన్ చేయండి, క్రాంతి మ్యూట్ ఆన్ చేయమ్మా. జాహ్నవి సరే చూడండి, ఇప్పుడు బై నగదు ఖాతా 34,800 వచ్చింది. బై తరుగుదల ఖాతా ఈ మొదటి కొన్న యంత్రంలో 1/3 అంటే ₹1,00,000. ఈ ₹1,00,000 విలువ కలిగిన యంత్రాన్ని ఈ సంవత్సరం మనం 6 నెలల్లో ఉపయోగించుకున్నాం. 1/1/2020 నుంచి 1/7/2020 వరకు వినియోగించుకున్నాం. 6 నెలల్లో వినియోగించుకున్నాం కాబట్టి ₹1,00,000 ఇంటూ 20/100 ఇంటూ 6/12 వేస్తే 10,000 రూపాయలు తరుగుదల వస్తుంది. ఈ రెండు వచ్చినాయి. యంత్రం అమ్మేసే రోజున మనం ఏం చెప్పాం? ఎన్ని గుర్తుపెట్టుకోవాలనుకున్నాం? ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలనుకున్నాం. ఒకటి ఏంటంటే యంత్రం అమ్మకంపై వచ్చినటువంటి నగదు, అమ్మేసే తేదీ వరకు ఉండేటువంటి తరుగుదల. మూడోది యంత్రం అమ్మకంపై లాభము లేదా నష్టం. దీస్ 3 are very much important. We have to identify while selling the machine. యంత్రం అమ్మేసే రోజున ఈ 3 విషయాలని కూడా మనం ముఖ్యమైన ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆ యంత్రాన్ని ఎంతగా అమ్మేసాం, దాని యొక్క నగదు ఎంత నాకు వచ్చిన నగదు ఎంత. రెండోది అమ్మేసే తేదీ వరకు తరుగుదల ఎంత. మూడోది అమ్మేసిన తేదీన ఆ యంత్రం వల్ల మనకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి 3 అంశాలు వచ్చినాయి. బై నగదు అమ్మకం ధర వచ్చింది. బై తరుగుదల 6 నెలల తరుగుదల కట్టాం 10,000 వచ్చింది. ఆ యంత్రం అమ్మకంపై లాభము లేదా నష్టం బ్రాకెట్లో అమ్మిన భాగంపై 25,200 వచ్చింది. ఈ 3 అంశాలు వచ్చేసినాయి అమ్మిన యంత్రానికి సంబంధించి. ఇక మూడు భాగాలు వచ్చేసినాయి. ఇక 31/12/2020 మన కొన్న యంత్రం ఏమో 3 లక్షలు. మొదటి కొన్న యంత్రం ఎంత? 3 లక్షలు. ఈ 3 లక్షల విలువ గల యంత్రంలో 1/3 అమ్మేసాం. ఇంకెంత మిగులుతుంది మన దగ్గర?
1/3 అంటే ₹1,00,000 విలువ గల యంత్రాన్ని అమ్మేశాం. ఇంకెంత మిగులుతుందంటే మన దగ్గర ₹2,00,000 విలువ కలిగినటువంటి యంత్రం మిగులుతుంది. బై తరుగుదల ఖాతా అని చెప్పి 2/3 1/3 అమ్మేసామంటే 2/3 మిగులుతుంది. ఇదిగో పక్కన దీనికి 1వ యంత్రం అని చెప్పి నంబర్ కూడా వేసా. 1వ యంత్రం అని చెప్పి నంబర్ వేసా. అంటే ₹1,00,000 అమ్మేసాం కాబట్టి ఇంకా మన దగ్గర ఎంత ఉంటుందంటే 2 లక్షలు మాత్రమే ఉంటుంది. 2 లక్షలు ఇంటూ 20/100 తరుగుదల కడితే ఎంత వస్తుందంటే 40,000 వస్తుంది. ఇక నెక్స్ట్ 31/12/2000 మనం రెండో యంత్రాన్ని కొన్నాం. రెండో యంత్రాన్ని చూడండి, డెబిట్ వైపు వస్తే ఇదిగోండి రెండో యంత్రం ఇక్కడ కొన్నాం. 1/1/2019 1/1/2019 ఈ రెండో యంత్రాన్ని మనం ఇక్కడ కొన్నాం. దీని మీద తరుగుదల కట్టాలి. దీని మీద తరుగుదల కడితే చూడండి 31/12/2000 బై తరుగుదల ఖాతా రెండో యంత్రం నంబర్ వేసిన పక్కన చూడండి, రెండో నెంబర్ వేసా. ఈ ₹1,00,000 ఇంటూ ₹1,00,000 ఇంటూ 20/100 ₹1,00,000 ఇంటూ 20/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 20,000 వచ్చింది. ఆ తర్వాత 31/12 మళ్ళీ 2018 మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక యంత్రాన్ని కొన్నాం. యంత్రం అమ్మేసే తేదీన మళ్ళీ కొత్తగా ఇంకొక యంత్రాన్ని కొన్నాం. 1/3 యంత్రం మొదటి కొన్న యంత్రంలో 1/3 వంతు అమ్మేశాం. అదే రోజున మళ్ళీ ₹50,000 విలువ కలిగినటువంటి యంత్రాన్ని కొన్నాం. కాబట్టి బై తరుగుదల ఖాతా 50,000 ఇంటూ 20/100 ఇంటూ 6/12 50,000 ఇంటూ 20/100 ఇంటూ 6/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 5,000 వస్తుంది తరుగుదల. ఇప్పుడు మొత్తం అమ్మకం కాకుండా మన దగ్గర ఉన్నటువంటి మొదటి యంత్రంలో 2/3 మీద తరుగుదల కట్టాం. తర్వాత మనం రెండోసారి కొన్న రెండో యంత్రం మీద తరుగుదల కట్టాం, 20,000 వచ్చింది. ఆ తర్వాత మూడో యంత్రం అంటే ఇది ఇప్పుడు 1/7/2020 కొన్నాం. ఈ మూడో యంత్రం మీద కూడా మనం తరుగుదల కట్టాం. ఎంత వచ్చిందంటే 5,000 వచ్చింది. ఇప్పుడు నిల్వ తేల్చాలంటే ఈ డెబిట్ వైపున ఉండేటువంటి మొత్తాన్ని అంతా కూడా ఇవన్నీ కూడా కూడండి. ఈ డెబిట్ వైపున ఉన్నటువంటి ఈ మొత్తాన్ని అంతా కూడా కూడాలి. ఇదంతా కూడా కూడి ఇక్కడ తీసుకొస్తే మనకి ఎంత వచ్చిందంటే 3,40,000 వచ్చింది. ఎంత వచ్చింది? 3,40,000 రావడం జరిగింది. దీనిని మనం కుడివైపు తీసుకెళ్తాం. 3,40,000 కుడివైపు తీసుకెళ్ళి నిల్వ తేలిస్తే ఎంత వస్తుందంటే 2,05,000 రావడం జరిగింది. ఇది 31/12/2020 31/12/2020 బై తేల్చిన నిల్వ 2,05,000. దీన్ని జస్ట్ ఏం చేస్తామంటే కొంచెం పెంచి 1/1/2021 1/1/2021 అని చెప్పి దీన్ని మనం ఇక్కడ చూపిస్తాం. 1/1/2021 అని చెప్పి ఇక్కడ మనం చూపిస్తాం. 2 తెచ్చిన నిల్వ అని చెప్పి ఎంత అంటే 2,05,000. 2 తెచ్చిన నిల్వ 2,05,000. దీంతో ఈ లెక్క అయిపోవడం జరుగుతుంది. బై తేల్చిన నిల్వనే ఇక్కడికి 2 తెచ్చిన నిల్వ అని చెప్పి తీసుకొచ్చి లెక్కను మనం క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది. అది యంత్రం యొక్క యంత్రాల ఖాతా వేసేటువంటి విధానం. యంత్రం అమ్మినప్పుడు అమ్మకంపై లాభము లేదా నష్టాన్ని కూడా ఇలాగే మనం లెక్కించాలి. ఇది ఈ లెక్క అయిపోయింది. ఇంకేమైనా మీకు డౌట్లు ఏమైనా ఉంటే మీరు అడగవచ్చు. ఓపెన్గా డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. జాహ్నవి హలో, క్రాంతి సార్ చెప్పండి సార్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. మీకు ఏమైనా అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దుర్గాదేవి హలో, దుర్గాదేవి హలో. సరే జాహ్నవి సార్ అయ్యో నేను డౌట్లు ఏమైనా ఉన్నాయా? వేడి చెప్పు. వేర్ డూ యూ అండర్స్టాండ్? తప్పు చెప్తానే అయిపోయింది. ఇది తీసేచ్చు చాట్. జ్యోతి హలో, జ్యోతి కావేరి ఎక్కడ అర్థం కాలేదు? హలో
కావేరి సార్ థర్డ్ పాయింట్ సార్ థర్డ్ పాయింట్ థర్డ్ పాయింటా థర్డ్ ఇయరా? థర్డ్ ఇయర్ సార్. థర్డ్ ఇయర్కి వచ్చే నాటికి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అర్థమైందా? ఎస్ సార్. సెకండ్ ఇయర్కి వచ్చే నాటికి 2 తెచ్చిన నిల్వ 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని చెప్పి నీ ఇంగ్లీష్ మీడియంలో చూసుకో. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉంటుందంటే 2,90,000 ఉందా? అవును సార్. ఇప్పుడు ఈ యంత్రంలో ఏం చేస్తున్నాడంటే మొదటి కొన్న యంత్రం ఫస్ట్ కొన్న యంత్రం ఖరీదు ఎంత? ఫస్ట్ చూడండి 3 lakhs 3 lakhs. ఈ 3 lakhs యంత్రంలో ఎంత విలువ గల యంత్రాన్ని అమ్మేస్తున్నాడు? 1/3 ఆఫ్ ద మెషిన్ సోల్డ్. అంతేనా? 1/3 యంత్రాన్ని అమ్మేస్తున్నాడు. ఎస్ సార్. ఎస్ సార్. ఎంత అవుతుంది 1/3 వంతు అంటే 3 లక్షలు ఇంటూ 1/3 ఎంత అవుతుంది? 3 లక్షలు ఇంటూ 1/3 ఎంత అవుతుంది కావేరి? హలో సార్. ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు అవుతుంది. అంతేనా? 1 lakh సార్. 1 lakh. అదే 1,00,000 రూపాయలు అంటే 1 lakh కదా? సిగ్నల్స్ అందట్లేదు సార్, అందుకే 1 lakh అయింది. ఈ 1 lakh విలువ కలిగినటువంటి యంత్రాన్ని అమ్మేస్తున్నాడు. ఎప్పుడు అమ్మేస్తున్నాడు? 31/12/2019 అమ్ముతాడు. 31/12 కాదు చూడండి కింద రండి, 3వ సంవత్సరం 1/7/2020 అమ్ముతున్నాడు. అంతేనా? అవును సార్. అవును సార్. 1/7/2020 అమ్ముతున్నాడు. ఈ 1,00,000 రూపాయలు విలువ కలిగి యంత్రం అమ్మితే వాడికి వచ్చింది నగదు ఎంత వచ్చింది? 34,800 వచ్చింది. ఈ యంత్రాన్ని ఈ సంవత్సరంలో ఎన్ని రోజులు వినియోగించుకున్నాం మనం? తెచ్చిన నెలలు ఎప్పుడు? 1/1/2020 తీసుకొచ్చాం. 2020. మరి ఇప్పుడు అమ్మేసే తేదీ ఎప్పుడు? 1/7/2020. అంటే ఎన్ని నెలలు ఉంటుంది? 6 నెలలు ఉంటుంది. ఈ 1/1 తెచ్చిన నిల్వ 1/1/2020 నుంచి అమ్మేసే తేదీ వరకు దీనికి మధ్య ఉండే కాలం ఎంత అంటే 6 నెలలు ఉంటుందమ్మా. అంతేనా? 6 నెలలు. ఇప్పుడు దీనికి బై డెప్రిసియేషన్, బై తరుగుదల ఖాతా అని చెప్పి అమ్మిన 1/3 వంతు అని చెప్పి రాసే బ్రాకెట్లో 1,00,000 రూపాయలు ఇంటూ 20/100 ఇంటూ 6/12. 1,00,000 రూపాయలు ఇంటూ 6/12 వేస్తే 10,000 తరుగుదల వస్తుంది. ఇప్పుడు యంత్రం అమ్మినప్పుడు మనం ఏం చేయాలి? మనం వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఫస్ట్ దీస్ 3 థింగ్స్. సేల్ వాల్యూ ప్లస్ నెంబర్ 1, తర్వాత అమ్మేసే తేదీ వరకు ఉండేటువంటి తరుగుదల డెప్రిసియేషన్ ఆన్ ద డేట్ ఆఫ్ సోల్డ్, అమ్మేసే తేదీ వరకు ఉండేటువంటి తరుగుదల. మూడోది ఏంటంటే ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ద సేల్ ఆఫ్ అసెట్, ఆస్తి అమ్మకంపై లాభం లేదా నష్టం. అది మొత్తం 3 మనకు కావాలి. కానీ మనకి ఇక్కడ 2 వచ్చినాయి, నగదు వచ్చింది, తరుగుదల వచ్చింది. ఇక్కడ ఇప్పుడు లెక్కలో ఒకే యంత్రాన్ని ఉందనుకోండి, నిల్వ తేల్చేస్తే మనకి లాభం లేదా నష్టం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ 2 కానీ 3 కానీ యంత్రాలు ఉన్నప్పుడు అందులో ఒక యంత్రంలో సగభాగాన్ని కానీ లేదా 3వ వంతుని కానీ అమ్మినట్లయితే ఇక్కడ మనం ఆ యంత్రం అమ్మకంపైనే లాభం లేదా నష్టాన్ని ఖాతాలో తేల్చడం అనేది నాట్ పాసిబుల్. In order to estimate the profit or loss, we have to prepare a statement on the fresh page. Here I take a new page and calculate profit or loss. చూడండి యంత్రం మీకు ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది ఇదే లెక్క. మీకు కావాలంటే చూడండి క్యాలిక్యులేషన్ ఆఫ్, చూడండి ఇక్కడ కనపడుతుందా? చూడండి క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ద సేల్ ఆఫ్ అసెట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ద సేల్ ఆఫ్ అసెట్ కనపడుతుందమ్మా కావేరి? కావేరి హలో కావేరి కనపడుతుందా? ఇంగ్లీష్ మీడియం ఓపెన్ చేస్తే చూడండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ద సేల్ ఆఫ్ అసెట్, కాస్ట్ ఆఫ్ ద మెషినరీ ఆన్ 1/7/2018, 1/7/2018 యంత్రం కొన్న ఖరీదు 3 lakhs. సెల్లింగ్ పార్ట్ ఆఫ్ ద మెషినరీ ఎంత అమ్మేశాడు? 1/3 వంతు అమ్మేశాడు. కాస్ట్ ఆఫ్ సేల్ పార్ట్ ఆఫ్ ద మెషినరీ ఆన్ 1/7/2018 అమ్మేసిన యంత్రం యొక్క కొన్న ఖరీదు 1/7/2014 3 లక్షలు ఇంటూ 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 1,00,000 రూపాయలు ఉంది. మైనస్ డెప్రిసియేషన్ ఇన్ 2018 మనం కొన్న సంవత్సరంలో 1/7/2018 కొన్నాం, 31/12/2018 తరుగుదల కడతాం. అంటే 6 months వస్తుంది. 6 monthsకి తరుగుదల కట్టాలి. 1,00,000 రూపాయలు ఇంటూ 20/100 ఇంటూ 6/12 తరుగుదల కడితే 10,000 వస్తుంది. 1,00,000లోంచి ఈ 10,000 తీసేస్తే మనకి ఎంత ఉంటుందంటే వాల్యూ ఆఫ్ ద మెషిన్
ఆన్ 1/1/2019 రెండో సంవత్సర ప్రారంభంలో 90,000 రూపాయలు ఉంది యంత్రం యొక్క ఖరీదు. మైనస్ డెప్రిసియేషన్, ఇక్కడ మనం ఏం చేసామంటే పూర్తి కాలం అంతా కూడా వినియోగించుకున్నాం. ఇది ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ కాబట్టి వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ డెప్రిసియేషన్ ఆన్ ద వాల్యూ ఆఫ్ పర్చేజ్డ్, ఆన్ ద పర్చేజింగ్ వాల్యూ. కొన్న ఖరీదు మీద మనం తరుగుదల కట్టాలి. కొన్న ఖరీదు ఎంత ఉంది ఇక్కడ? యంత్రం కొన్న ఖరీదు 3వ వంతు ₹1,00,000 ఉంది. ₹1,00,000 ఇంటూ 20/100 తరుగుదల కడితే మనకి ఎంత వస్తుందంటే 20,000 వస్తుంది. 90,000 నుంచి 20,000 తీసేస్తే మనకి ఎంత వస్తుందంటే 3వ సంవత్సరం ప్రారంభం. వాల్యూ ఆఫ్ ద చెప్పండమ్మా, వాల్యూ ఆఫ్ ద మెషినరీ, వాల్యూ ఆఫ్ ద మెషినరీ ఆన్ 1/1/2007, వాల్యూ ఆఫ్ ద మెషినరీ ఆన్ 1/1/2020. 2020న దాని యొక్క విలువ ఎంత ఉందంటే 70,000 ఉంది. ఈ సంవత్సరంలో మనం ఎన్ని నెలలు వాడుకున్నామంటే ఈ యంత్రాన్ని, ఈ నెలలో మనం ఈ సంవత్సరంలో ఓన్లీ 6 months మనం వాడుకున్నాం. ఈ 2020లో ఎప్పటి నుంచి అంటే 1/1/20 నుంచి 30/6/2020 వరకు, అంటే జనవరి 1 నుంచి జూన్ 30 వరకు మాత్రమే వాడుకున్నాం. కాబట్టి 6 నెలలే వాడుకున్నాం. కాబట్టి ఈ యంత్రం మీద మనం 6 నెలలకే తరుగుదల కట్టాలి. ₹1,00,000 ఇంటూ 20/100 ఇంటూ 6/12 తరుగుదల కడితే మరలా 10,000 వస్తుంది. 70,000 నుంచి తీసేయండి. ఈ 70,000 నుంచి మనం 10,000 తీసేస్తే 70,000 నుంచి 70,000 వస్తుంది. ఈ 70,000 నుంచి మనం 10,000 తీసామనుకోండి, మనకి ఎంత వస్తుందంటే 60,000 వస్తుంది. యంత్రం యొక్క ఖరీదు 60,000 వచ్చింది. ఎప్పుడంటే రిటర్న్ డౌన్ వాల్యూ ఆన్ 1/7/2020, దట్ మీన్స్ సెల్లింగ్ డేట్, అమ్మిన తేదీన యంత్రం యొక్క విలువ 60,000 రూపాయలు ఉంది. అందులో అమౌంట్ రియలైజ్డ్ ఆన్ ద సేల్ ఆఫ్ మెషినరీ, యంత్రం అమ్మటం వల్ల వచ్చినటువంటి నగదు 34,800 ఉంది. 60,000 నుంచి 34,800 తీసేస్తే 25,200 రూపాయలు లాస్ వస్తుంది. 60,000 నుంచి 34,800 తీసేస్తే 60,000 రూపాయలు విలువ గల యంత్రం ఉంది. దాన్ని 34,800కి అమ్మాం. కాబట్టి రిమైనింగ్ అమౌంట్ అంతా కూడా లాస్ అవుతుంది. చూడండి, లాస్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ 25,200. అర్థమైందా కావేరి? హలో కావేరి, హలో. ఇక్కడ చూడండి 25,200 వచ్చింది. ఈ 25,200ని మనం ఇక్కడ వేస్తాం. చూడండి 25,200 బై లాభ నష్టాల ఖాతా నష్టం 25,200 వేస్తాం. ఇప్పుడు 31/12 ఇప్పుడు మరలా 31/12/2020 బై తరుగుదల ఖాతా అని చెప్పి మనం ఏం చేసామంటే 1/3 అమ్మేసాం. ఇంకెంత మిగులుతుంది? 2/3 మిగులుతుంది. ఈ 2/3కి మనం సంవత్సరం అంతా వినియోగించుకున్నాం. అందుకనే 2,00,000 ఇంటూ 20/100 ఇంటూ 20/100 వేస్తే 40,000 తరుగుదల వచ్చింది. నెక్స్ట్ అది 1వ యంత్రానికి సంబంధించి హలో హలో శ్యాము, గ్యాస్ బండి. కాబట్టి తరుగుదల ఎంత వస్తుంది? 2వ యంత్రం మీద తరుగుదల కడితే 20,000 వస్తుంది. తర్వాత 31/12/20 బై తరుగుదల ఖాతా 3వ యంత్రం, అంటే కొత్తగా కొనే యంత్రం. ఇది ఈ కొత్తగా కొనే యంత్రం మీద మనం 6 నెలలకే తరుగుదల కట్టాలి. 1,50,000 ఇంటూ 20/100 ఇంటూ 6/12 తరుగుదల కడితే 5,000 వస్తుంది. మొత్తం ఇవన్నీ తీసేస్తే 2,05,000 అనేది వస్తుంది. బై తేల్చిన నెలవ 2,05,000. నెక్స్ట్ ఏమవుతుందంటే 1/1 నెక్స్ట్ ఇది 1/1/2021కి 2 తెచ్చిన నిల్వ 2,05,000 రావడం అనేది జరిగింది. ఇంకేమైనా డౌట్ ఉందా కావేరి? డౌట్ ఏమైనా ఉందా ఇంకా? అర్థమైంది సార్. జ్యోతికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు ఎప్పుడు అర్థం కావచ్చు. థ్యాంక్ యూ అవసరంలా, నేను నా డ్యూటీ అది మీకు అర్థమయ్యేది చెప్పడం. జ్యోతి హలో జ్యోతి రెస్పాండ్ కావట్లా. జ్యోతి హలో యామిని హలో జ్యోతి సార్ జ్యోతి అర్థమైందా? హలో
సార్ అర్థమైంది సార్. హలో సార్. జ్యోతికి జ్యోతి హలో జ్యోతి సార్ తన మైక్ ఆన్ లో లేదు సార్. నేను చెప్తే నేను ఇక్కడ స్విచ్ ఆన్ చేద్దామని పెడితే రావట్లా. దుర్గాదేవి ఎవరో మాట్లాడరేంటి మా ఫోన్ ఊరిన వాళ్ళు పెడతారేంటి. జ్యోతి సరే ఇప్పుడు లెక్క ఏమైనా డౌట్ ఉందా మీకు ఏముంటే చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఇంకోసారి. లేదు సార్. మొత్తం అర్థమైందా పూర్తిగా? అర్థమైంది సార్. ఇదే జాగ్రత్తగా మీరు, ఎందుకంటే యంత్రం ఒకే యంత్రం ఉందనుకోండి, ఆ యంత్రాన్ని అమ్మేస్తే మన బై నగదు అనేస్తాం, ఆ అమ్మే తేదీ వరకు బై తరుగుదల అనేస్తాం. నిల్వ తేల్చేస్తే మనకి ఏమవుతుందంటే లాభం లేదా నష్టం అనేది వచ్చేస్తుంది. మీరు ఇంటర్మీడియట్ వరకు ఆ లెక్కలు నేర్చుకుని ఉంటారు, అంతేనా క్రాంతి? ఇంటర్మీడియట్ వరకు ఒకే యంత్రం ఉన్నప్పుడు దాన్ని అమ్మేసినప్పుడు మీరు లెక్కలు నేర్చుకున్నారు. ఇక్కడ ఏంటంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ యంత్రాలు కానీ ఉంటాయి. అట్లాంటప్పుడు ఒక యంత్రం అమ్మొచ్చు, యంత్రంలో సగం అమ్మొచ్చు, లేదా 1/3 కూడా అమ్మొచ్చు. అట్లాంటి మీరు ఇంటర్మీడియట్లో ప్రాక్టీస్ చేయలేదు కాబట్టి మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది. ఆల్రెడీ ఇంటర్మీడియట్లో చేసి ఉన్నట్లయితే మీకు ఈజీగా ఉండేది కాదండి. ప్రాక్టీస్ చేయండి, చేస్తే ఈజీగా అర్థమవుద్ది. ఇది మొదటి లెక్క. అదే ఏంటంటే ఇప్పుడు ఇక నెక్స్ట్ రెండో లెక్కకి వెళ్దాం. ఎంత ఉందో టైం అయిపోయింది. 6వ లెక్క సార్. అదే ఇవాళ రెండో లెక్క అని, ఇవాళ ఇది 6వ లెక్క చెప్పాను కదా, ఇవాళ చెప్పింది 6వ లెక్క, అంతేనా? అవును సార్. ఇవాళ చెప్పింది 6వ లెక్క. నెక్స్ట్ 7వ లెక్కకి వెళ్దామంటే టైం అయిపోయింది. రేపు చెప్తాను అది ఎంత ఉందని. ఇంకా 3 నిమిషాలే ఉంది. మన లెక్క మొదలు పెట్టినా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కుదరదు. చూడండి జాగ్రత్తగా మీ లెక్క మీరు ప్రయత్నం చేయండి. 7వ లెక్కనే మీరు ప్రయత్నం చేసి రేపు పొద్దున మీకు బాగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకుంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ మీకు లెక్క నేను చెప్తాలే. కాబట్టి నాకు మధ్యాహ్నం సాయంత్రం 4 తర్వాత మీరు 10 మార్కులమ్మా కంపల్సరీ వస్తుంది. మొదటి యూనిట్లో మనకి చాయిస్ ఉండదా సార్? ఉండదు. ఇందులో చాయిస్ ఉంటే ఇంకో పద్ధతి ఉంటుంది, తగ్గుతున్న నిల్వల పద్ధతి. ఇది ఫస్ట్ స్థిర వాయిదాల పద్ధతి, రెండో పద్ధతి ఏమో తగ్గుతున్న నిల్వల పద్ధతి, మూడో పద్ధతి ఏమో వార్షిక పద్ధతి, నాలుగో పద్ధతి ఏమో తగ్గింపు పద్ధతి. నాలుగో పద్ధతి చిన్నది, బిట్ లాంటిది, అది ఎక్కువగా ఇవ్వడు. ఈ మొదటి 3 పద్ధతుల్లో 2 లెక్కలు ఇస్తాడు. స్థిర వాయిదాల పద్ధతి కానీ, తగ్గుతున్న నిల్వల పద్ధతి కానీ, వార్షిక పద్ధతి కానీ, ఈ 3 పద్ధతుల్లో 2 లెక్కలు ఇస్తాడమ్మా. కంపల్సరీ నేర్చుకోవాల్సిందే మీరు. ఎందుకంటే చాయిస్ ఉండదేమో వదిలేద్దాం అనుకోవడానికి వీల్లేదు, తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు కాకపోయినా సరే రేపు క్లాసులు తీసిన తర్వాత అయినా సరే, మనం మార్నింగ్ క్లాస్ పెట్టుకున్నాం కాబట్టి అప్పుడైనా సరే తప్పనిసరిగా మనం నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ యూనిట్లో ఈ 2 లెక్కల్లో ఏదో 2 లెక్కలు ఇస్తాడు, మనం ఏదో లెక్క చేయాలి. ఇప్పుడు చేసేది ఏంటంటే స్థిర వాయిదాల పద్ధతి చేస్తున్నాం. రేపటి నుంచి రేపు కూడా ఇంకో లెక్క ఉంది కాబట్టి ఎల్లుండి నుంచి తగ్గుతున్న నిల్వ పద్ధతి చెబుతా. ఈ 2 పద్ధతుల్లో తప్పనిసరిగా వస్తాయి లెక్కలు. వాయిదా వేయడానికి కానీ మనం తప్పించుకుందాం అనుకుంటా కూడా కుదరదు. నేర్చుకోవాల్సిందే, కొంచెం కష్టంగా ఉంటుంది, అయినా సరే మనం నేర్చుకోవాల్సిందే. ఏ కష్టం అంటే ఏముండదు. అమ్మిన యంత్రం చూసారా, దాని మీద తరుగుదల కట్టేటప్పుడే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అది వస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అదే బోర్డు మీద అయితే ఇక్కడ 10 సార్లు చెప్పడానికి కుదరట్లేదు, కానీ బోర్డు మీద చెప్తే మీకు ఒకేసారి వచ్చేస్తుంది, ఎదురుగా కనపడుతుంటుంది కదా, మీకు ఈజీగా అర్థం అవుద్ది. ఆన్లైన్లో అంటే మరి ఇవన్నీ మార్చడం అనేది కుదరదు కాబట్టి ఎక్కువగా అర్థం కావట్లేదు, కానీ బోర్డు మీద చెప్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అమ్మేసే తేదీన యంత్రం యొక్క విలువలు మనం జాగ్రత్తగా ఆ 3 అంశాలు ఉంటాయి, ఆ 3 అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. టైం అయిపోతుంది. రేపు పొద్దున ఈ లెక్కని మీరు బాగా చదవండి. 7వ లెక్క నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఆ తర్వాత ఎల్లుండి నుంచి తగ్గుతున్న నిల్వ పద్ధతి చేద్దాం. రేపటితో 7వ లెక్క స్థిర వాయిదాల పద్ధతి ఆఖరి దీంతో. ఓకే భవానీ? రేపు ఈ లెక్క చదవండి బాగా. ఎల్లుండి నుంచి తగ్గుతున్న నిల్వ పద్ధతి చెప్తా. సరే సార్. ఏమైనా డౌట్లు ఉంటే నాకు వాట్సాప్లో పెట్టండి. డౌట్ ఉంటే కావేరి ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్ పెట్టామని చెప్తాను మళ్ళీ. సరే. ఓకే టైం అయిపోయింది. ఓకే అమ్మా. కాలేజ్ ఎప్పుడు సార్? మళ్ళీ 20 వరకు పొడిగించారు కదా, 20 తర్వాత పరీక్షలు ఉంటే 20 తర్వాత మీ పరీక్షలు ఉంటే బాగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ సెమ్ పరీక్షలు ఉంటే బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ లెక్కలు నేర్చుకుంటూనే ఆ లెక్కలు నేర్చి అవి చేయండి బాగా. ఎగ్జామ్స్ సంబంధించి అవన్నీ చేయండి, ఇవి తర్వాత చూసుకుందాం. సరే సార్. ఓకే థ్యాంక్ యూ. టైం అయిపోయింది. బాయ్ సార్. బాయ్.